భారతదేశంలో చెస్ గేమ్లో ఒక 10 సంవత్సరాల నుంచి నిశ్శబ్దం ఏలుతోంది. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఎవరూ అటువైపు విజయాన్ని చవిచూడలేదు. విశ్వనాథన్ ఆనంద్ ప్రపంచ ఛాంపియన్ అయి ఓ వెలుగు వెలిగిన తర్వాత మళ్ళీ ఆ స్థాయి ఆటగాడు, ఆ రేంజ్ వెలుగులు భారత చదరంగంలో లేవు. కానీ ఒకడొచ్చాడు, చరిత్రను తిరగరాసి రికార్డుల దుమ్ము దులిపి ఔరా అనిపిస్తూ ఆ వెలుగులు మళ్ళీ నింపాడు. ప్రపంచ ఛాంపియన్ గా నిలిచి భారత చెస్ బేరిని మార్మోగించాడు. అతడే తెలుగు మూలాలు ఉన్న తమిళనాడుకు చెందిన దొమ్మరాజు గుకేష్. దొమ్మరాజ్ గుకేష్ దమ్మున్న రాజుగా అత్యంత చిన్న వయసులో చెస్ ప్రపంచ ఛాంపియన్ గా చరిత్ర సృష్టించాడు. చిన్నోడే కానీ బుర్రున్నోడు, దమ్మున్నోడు. ఈ గుకేష్ అద్భుతం చేశాడు. ఒత్తిడిని అధిగమిస్తూ ప్రపంచ చెస్ పై భారతీయుల ఆధిపత్యాన్ని చాటుతూ తన చిన్ననాటి స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు. ఆఖరి రౌండ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ లిరెన్ ను ఓడించిన ఈ 18 ఏళ్ల గుకేష్ దిగ్గజ ఆటగాడైన గ్యారీ కాస్పరోవ్ 22 ఏళ్లలో ఆయన సాధించిన రికార్డును 18 ఏళ్లలో గుకేష్ సాధించి అతని రికార్డును బద్దలు కొట్టాడు. చెస్ లో మేటి అయిన విశ్వనాథన్ ఆనంద్ 5 సార్ల తర్వాత జగజ్జేతగా నిలిచిన రెండో భారతీయుడుగా గుకేష్ నిలిచాడు. ఉత్కంఠ భరితంగా సాగిన ఆఖరి గేమ్ లో నల్లపావులతో ఆడుతూ అతడు ఒత్తిడిని జయించిన తీరు అద్వితీయం. వరుసగా గేములు గెలిచి ఆధిపత్యాన్ని ప్రదర్శించి విజేతగా నిలిస్తే కిక్కేముంటుంది? ప్రత్యర్థి సవాల్ను దాటి ఒడిదుడుకులను వెనక్కి నెట్టి ఉత్కంఠను అధిగమించి అనుమానాలను పటాపంచలు చేసి టైటిల్ కొడితే వచ్చే మజానే వేరు. సినిమాలో కష్టాలు కన్నీలను దాటి విలన్లపై హీరో గెలిస్తే అది సూపర్ హిట్ సినిమా అవుతుంది. ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్షిప్ లో గుకేష్ కు అలాంటి బంపర్ హిట్ విజయమే దక్కిందని చెప్పవచ్చు. 18 రోజుల పాటు సాగిన ఈ మహాసమరంలో 14 గేమ్ల పాటు ఒత్తిడి తట్టుకుని ప్రత్యర్థిని చిత్తు చేసే వ్యూహాలకు పదును పెడుతూ ఎప్పటికప్పుడు ఆట తీరును మెరుగుపరుచుకుంటూ ఎదురు దెబ్బలను తట్టుకుంటూ తనలోని భయాలను పోగొట్టుకుని విజయ తీరాలకు చేరడం అంటే మామూలు విషయం కాదు. అందుకే ఇప్పుడు గుకేష్ సూపర్ హీరోలా నిలిచాడు. భారత్ లో పుట్టిన ఈ చెస్ గేమ్ లో ఎప్పుడూ ఇతర దేశ క్రీడాకారులదే ఆధిపత్యం ఉంటుంది. రష్యా, అమెరికా, నార్వే లాంటి దేశాల ఆటగాళ్లు ఎన్నోసార్లు ప్రపంచ టైటిళ్లను సాధించారు. మన భారతదేశంలో చూసుకుంటే ఒక విశ్వనాథ్ ఆనంద్ మాత్రమే ప్రపంచ ఛాంపియన్ గా విశ్వ విజేతగా నిలిచి ఉన్నాడు. 1 కాదు 2 కాదు ఏకంగా 5 సార్లు ప్రపంచ చెస్ పీఠాన్ని సాధించాడు. 2000 సంవత్సరంలో తొలిసారి ప్రపంచ ఛాంపియన్ అయిన ఆనంద్ తర్వాత చివరిసారిగా 2012 వరకు ఆ హోదాలో కొనసాగి ఉన్నాడు. 2013లో కార్లసన్ చేతిలో ఓడిపోయినప్పటి నుంచి భారతదేశంలో ఇంకో ఛాంపియన్ ఎవరు అవ్వలేకపోయారు. నెక్స్ట్ భారతదేశంలో ఎవరు ఈ ప్రపంచ ఛాంపియన్ అవుతారని దేశంలో ఉన్న చెస్ అభిమానులంతా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆ నిరీక్షణకు తెరదించుతూ ఈ విశ్వనాథ్ ఆనంద్ ని గురువుగా ఆరాధించే 18 ఏళ్ల టీనేజర్ గుకేష్ ప్రపంచ చెస్ లో భారత ఆధిపత్యాన్ని చాటాడు. గత 10 ఏళ్లుగా ఈ క్షణం కోసం కలలు కన్నాను. 6 ఏళ్ల వయసు నుంచి ఇదే లక్ష్యంగా కొనసాగుతున్నా. ఇప్పుడు నా కళ సాకారమైనందుకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రతి చెస్ ఆటగాడు ఈ కళ నిజం చేసుకోవాలనుకుంటాడు. ఇప్పుడు నేను దీన్ని అందుకున్నా. నాకంటే నా తల్లిదండ్రులు ఈ విజయం కోసం ఎక్కువగా ఎదురు చూశారు. అమ్మతో ఫోన్ లో మాట్లాడుతూ ఏడ్చేసిన. 2013 ప్రపంచ ఛాంపియన్ మ్యాచ్ లో కార్లసన్ ఆనంద్ పోటీ పడుతుంటే చూసా. ఏదో ఒక రోజు అద్దాల గదిలో కూర్చుంటే బాగుంటుందని అనుకున్నా. ఇప్పుడు ఇక్కడికి చేరుకోవడం, కూర్చోవడం, పక్కనే భారత పతాక ఉండటం నా జీవితంలో అత్యుత్తమ సందర్భం. కార్లసన్ గెలిచినప్పుడు ఆ టైటిల్ తిరిగి భారత్ కు నేనే తీసుకురావాలని అనుకున్నా. అతి చిన్న వయస్సు ప్రపంచ ఛాంపియన్ గా నిలవాలని 2017లోనే చెప్పా. ఈ విజయాన్ని ఊహించకపోవడంతో గెలిచిన తర్వాత కాస్త భావోద్వేగానికి గురయ్యా. ఇక్కడికి వచ్చాక తొలి గేమ్ లోనే ఓడిపోయా. అప్పుడు లిఫ్ట్ లో విశ్వనాథ్ ఆనంద్ సార్ని కలిసి నాకు అప్పుడు అంటే 2006 తొలి గేమ్ లో ఓడిన తర్వాత 11 గేమ్లే మిగిలాయి. ఇప్పుడు నీకు ఇంకా 13 గేమ్లు ఉన్నాయి. నీకు అవకాశాలు వస్తాయని నాకు మనోధైర్యం చెప్పారు. ఆయన నాకెప్పుడు మద్దతుగానే ఉన్నారు. వీలైనంత కాలం అత్యున్నత స్థాయి చెస్ ఆడాలనేది నా లక్ష్యం. ఇప్పుడే నా కెరీర్ మొదలైంది. ఇంకా చాలా ఉంది. ప్రపంచ ఛాంపియన్షిప్ గెలిచినంత మాత్రాన నేనే అత్యుత్తమం అని కాదు. కార్లసన్ మేటి ఆటగాడు. అతని స్థాయికి చేరుకోవాలని నా కోరిక అంటూ గుకేష్ భావోద్వేగంతో గేమ్ పూర్తయిన తర్వాత అతను మాట్లాడాడు. దొమ్మరాజు గుకేష్ చెన్నై ప్రాంతానికి చెందినవాడు. నిజంగా చెన్నై గురించి చెప్పాలంటే చెన్నై నగరాన్ని భారత చెస్ రాజధానిగా పిలుస్తూ ఉంటారు. ఈ నగరం చాలా మంది చెస్ ఛాంపియన్లను తయారు చేసింది. గుకేష్ తండ్రి పేరు రజనీకాంత్, ఈఎన్టీ సర్జన్ గా పనిచేస్తున్నారు. కుమారుడికి చెస్ పై ఉన్న ఆసక్తిని గమనించి రజనీకాంత్ 2017లో వైద్య వృత్తిని విడిచిపెట్టారు. గుకేష్ తల్లి డాక్టర్ పద్మకుమారి మద్రాస్ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. గుకేష్ కుటుంబంలో మార్గనిర్దేశం చేయడానికి లేదా ఇన్స్పైర్ చేయడానికి చెస్ ప్లేయర్స్ ఎవరూ లేరు. అయినా కూడా ఆటపై అతనికున్న అభిరుచి ఇంత దూరం తీసుకొచ్చిందని చెప్పవచ్చు. మొదటగా ఇంట్లో వారితో చెస్ ఆడటం ప్రారంభించిన గుకేష్ అక్కడే బేసిక్స్ నేర్చుకున్నాడు. పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడే గ్రాండ్ మాస్టర్ టైటిల్ ను గెలుచుకున్నాడు. స్కూల్ అయిపోయిన తర్వాత తనను తీసుకెళ్లడానికి వాళ్ళ నాన్న వచ్చే వరకు ఖాళీగా ఉండకుండా స్కూల్లో చెస్ ప్రాక్టీస్ చేసేవాడు గుకేష్. గుకేష్ ప్రతిభను గుర్తించిన కోచ్ అతనికి ప్రత్యేక శిక్షణ ఇప్పించాలని తల్లిదండ్రులకు రిక్వెస్ట్ చేశాడు. అతనికి తల్లిదండ్రులు, పాఠశాల నుంచి మద్దతు లభించింది. స్థానిక టోర్నమెంట్ లో పాల్గొనడం ప్రారంభించిన గుకేష్ ఎన్నో బహుమతులను గెలుచుకున్నాడు. 2015లో గోవాలో జరిగిన నేషనల్ స్కూల్ ఛాంపియన్షిప్ ని గెలుపొందిన గుకేష్ ఆ తర్వాత
తర్వాత 2 ఏళ్ల పాటు టైటిల్ నిలబెట్టుకున్నాడు. 2019 జనవరిలో అతను గ్రాండ్ మాస్టర్ గౌరవాన్ని పొందాడు. భారత్లో ఈ ఘనత సాధించిన అతి చిన్న వయస్కుడు గుకేష్. చెస్ ర్యాంకింగ్స్ లో ఇండియా నుంచి 2వ స్థానంలో, ప్రపంచవ్యాప్తంగా 5వ స్థానంలో ఉన్న గుకేష్ ఎలో ర్యాంకింగ్స్ లో 2750 పాయింట్లను అధిగమించిన అతి చిన్న వయస్కుడు రికార్డు సృష్టించాడు. గుకేష్ 2016లో కామన్వెల్త్ చెస్ ఛాంపియన్ లో స్వర్ణం సాధించాడు. స్పెయిన్ దేశంలో 2018లో అండర్-12 ప్రపంచ ఛాంపియన్షిప్ ని కూడా గెలుచుకున్నాడు. అదేవిధంగా 2021లో గుకేష్ యూరోపియన్ చెస్ క్లబ్ కప్ లో స్వర్ణం సాధించాడు. అక్కడ అతను మాగ్నస్ కార్లసన్ తో కూడా పోటీ పడి ఉన్నాడు. ఫ్రాన్స్ లో కేన్స్ ఓపెన్ 2020, నార్వేజియన్ మాస్టర్స్ 2021, స్పెయిన్ లో మొనార్కో ఓపెన్ 2022, ఎలైట్ నార్వే గేమ్స్ 2023 సహా 10 ఓపెన్ టైటిల్ ని గెలుచుకున్న గుకేష్ ఇప్పుడు చైనా గ్రాండ్ మాస్టర్ డింగ్ లిరెన్ పై విజయాన్ని సాధించి ప్రపంచ చెస్ ఛాంపియన్ గా అవతరించాడు. ఇదో గొప్ప ఘనత. 18 ఏళ్లకే ప్రపంచ ఛాంపియన్షిప్ అవడం చిన్న విషయం కాదు. విజయం తర్వాత అతని సంబరాలు చూస్తుంటే గొప్పగా అనిపించింది. ఇది వర్ధమాన క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నా అంటూ విశ్వనాథన్ ఆనంద్ తెలిపాడు. మ్యాచ్ ఆరంభం కాకముందే గుకేష్ గెలుస్తాడని ఊహించినాం. అంచనాలు నిలబెట్టుకున్నాడు. కఠినమైన సమయాల్లో గొప్ప పోరాట పటిమ కనబరిచాడు. ఇంత చిన్న వయసులో గుకేష్ ఒత్తిడిని అధిగమించిన విధానం గొప్పగా అనిపించింది. లిరెన్ డ్రా కోసం ప్రయత్నించినప్పుడే అతడు గుకేష్ కు దొరికిపోయాడు. ఒక భారతీయుడు మళ్లీ ప్రపంచ ఛాంపియన్ గా నిలవడం ఎంతో గర్వంగా ఉందంటూ హంబి తెలిపారు.